వెల్కమ్ టు C7 న్యూస్. రామరెడ్డిపల్లి విలేజ్ కి సంబంధించి స్కూల్ పిల్లలు మరియు స్కూల్ టీచర్స్ అదేవిధంగా యాడారం విలేజ్ కి చెందిన యూత్ తో కలిసి యాంటీ డ్రగ్స్ సంబంధించి ఎస్ఐ సార్ మరియు పోలీస్ స్టాఫ్ తో కలిసి యాదారం విలేజ్ లో ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా భీమిపేట మండలంలో గల పిల్లల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోలీస్ సిబ్బందితో కలిసి పిల్లలు అలవాటు కావద్దని ర్యాలీ పిల్లలకు పెద్దలకు సూచనలు తెలియజేస్తూ పోలీసు వారి ఆధ్వర్యంలో యాడారం గ్రామంలో ర్యాలీ ద్వారా గ్రామ ప్రజలకు తెలియజేశారు. సప్లై చేసిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కు వాళ్ళు తలొగ్గి వాళ్ళు ఉన్న ఆ మత్తులో ఏం చేయడానికి కూడా వెనుకాడకుండా దొంగతనాలు కానీ మడ్డలు కానీ మరి ఏ చిన్న అవకాశం దొరికినా దొంగతనాలు కానీ మడ్డలకు కానీ వెనుకాడకుండా ఈ గంజాయి మత్తులో అఫెన్స్లు నేరాలు చేస్తున్నారు. ఈ యొక్క నేరాల నియంత్రణకి పోలీసులు ఒక్కలే కాకుండా మిగతా సమాజం కూడా ముందుండి ఈ యొక్క అరాచకాన్ని నిర్మూలించాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నలు కానీ ఏదైనా గంజాయికి అలవాటు పడినట్టు మీకు కనుక కొంత అవగాహన ఉంటే ఆ విషయాన్ని గ్రామ పెద్దలకు కానీ లేకుంటే పోలీస్ స్టేషన్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కానీ లేకుంటే వాళ్ళ మీద మరీ ఎక్కువ స్టేజ్లో ఉంటే వాళ్ళ మీద కేసులు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ లోపల మార్పు తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసు కానీ లేకుంటే మీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు కానీ తెలియజేస్తే అట్లాంటి నేరాలు జరగకుండా మేము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ హెచ్ఎం గారికి మిగతా టీచర్లందరికీ ముఖ్యంగా పిల్లలకి గ్రామ పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన మన స్కూల్ జెడ్పీఎస్ఎస్ స్కూల్ యాడారం హెచ్ఎం సార్ నరసింహారెడ్డి సార్ గారికి, వెంకటరామరెడ్డి సార్ గారికి, అలాగే యాడారంకి సంబంధించిన గ్రామ పెద్దలు మన వెంకటేష్, సిద్ధిరాములు, మిగతా రాజు, మిగతా ప్రముఖులందరికీ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గంజాయి అనేది ప్రతి ఊర్లో స్టేట్ వైడ్లో జరుగుతుంది. బట్ అందరికీ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఈ యాడారం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు కొంచెం అవగాహన ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 18 సంవత్సరాల దాటిన పిల్లలు దాదాపుగా ఈ గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ గంజాయి అనేది ఎట్లా అలవాటు అవుతుందంటే ఎవరైతే మనకు సప్లయర్ ఉంటాడో ఆ సప్లయర్ ఏం చేస్తున్నాడంటే ఇనీషియల్ స్టేజ్లో అంటే మొదటి దశలో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు సప్లై చేస్తున్నారు. సప్లై చేసిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కు వాళ్ళు తలొగ్గి వాళ్ళు ఉన్న ఆ మత్తులో ఏం చేయడానికి కూడా వెనుకాడకుండా దొంగతనాలు కానీ మడ్డలు కానీ మరి ఏ చిన్న అవకాశం దొరికినా దొంగతనాలు కానీ మడ్డలకు కానీ వెనకాడకుండా ఈ గంజాయి మత్తులో అఫెన్స్లు నేరాలు చేస్తున్నారు. ఈ యొక్క నేరాల నియంత్రణకి పోలీసులు ఒక్కలే కాకుండా మిగతా సమాజం కూడా ముందుండి ఈ యొక్క అరాచకాన్ని నిర్మూలించాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నలు కానీ ఏదైనా గంజాయికి అలవాటు పడినట్టు మీకు కనుక కొంత అవగాహన ఉంటే ఆ విషయాన్ని గ్రామ పెద్దలకు కానీ లేకుంటే పోలీస్ స్టేషన్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కానీ లేకుంటే వాళ్ళ మీద మరీ ఎక్కువ స్టేజ్లో ఉంటే వాళ్ళ మీద కేసులు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ లోపల మార్పు తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసు కానీ లేకుంటే మీ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు కానీ తెలియజేస్తే అట్లాంటి నేరాలు జరగకుండా మేము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ హెచ్ఎం గారికి మిగతా టీచర్లందరికీ ముఖ్యంగా పిల్లలకి గ్రామ పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.